ఇచ్చేసి ముఖ్య అతిథులను వారి వారి స్థానాలను కూర్చోవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చీఫ్ గెస్ట్ ఈరోజు పతాకావిష్కరణ చేసి మా కార్యక్రమం ఉంటుంది సార్ పైకి వచ్చి తమ ఆసనాన్ని అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. శ్రీమతి వాణిశ్రీ గారు, DCO మహబూబ్ నగర్ వెస్ట్. ధన సంపద శుభం కరుత్వం కళ్యాణ. Now I request the volunteers to come onto the stage to present the bouquets to the esteemed dignitaries. The alignment of the volunteers. Now it's my honor to invite Srimati P.R. Florence Rani Madam, Zonal Officer Zone 2, onto the dais. అనుభవజ్ఞులు దీక్షా వెరీ గుడ్ స్టాండ్ ఈజీ. ఎప్పటికప్పుడు తన దైన శైలిలో పాఠశాల అభివృద్ధి వ్యూహకర్తగా వారు పేరు తెచ్చుకున్నటువంటి శ్రీ భీమయ్య గారికి ఈ రోజు ఈ సభా వేదిక గీతం కమ్మదనం పిలుస్తోంది, గురుకులము పిలుస్తోంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్వాగతమని పిలుస్తోంది. కమ్మదనం పిలుస్తోంది, గురుకులము పిలుస్తోంది, సిఓఈ పిలుస్తోంది, రానమ్మంటూ స్టేట్ మీట్ పండుగకు స్వాగతమని రమ్మంటుంది. ఆత్మీయంగా మిమ్ము పిలుస్తోంది, కమ్మదనం పిలుస్తోంది, గురుకులము పిలుస్తోంది, సిఓఈ పిలుస్తోంది, రానమ్మంటూ 10వ స్టేట్ మీట్ కి Nagar Vanisri Madam to accompany the guest of honor Sri Rangaswamy Garu to hoist the Olympic flag, and further request DCO Medchal Venugopal Garu to assist Bhimaya Garu State Officer. I request our MZO and Zonal Officer Madams to accompany all the dignitaries. ఇప్పుడు ఈ సభా కార్యక్రమం వందే మాతర గీతాలాపంతో నడుస్తోంది. దయచేసి అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా సాధారణంగా మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం.
ఏంది వాళ్ళే ముడతలేరు కదా ముడతలేరు వాళ్ళు కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా 2 కేంద్రాలుగా నడుపుతున్నారు. ఒకటి బాయ్స్, ఒకటి గర్ల్స్కి వచ్చే వరకు 144 పాఠశాలలు 7 జోన్ల నుంచి విద్యార్థులకు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో కొంతమంది పిల్లలు నేషనల్ లెవెల్స్కి వెళ్ళిన వాళ్ళు, కొంతమంది ఇంటర్నేషనల్కి వెళ్ళిన పిల్లలు విద్యార్థులు కూడా ఉండడం జరిగింది. ఈ 3 రోజులు ఈ కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుంది. వాళ్ళ ప్రారంభ దినం రేపు అండ్ ఎల్లుండి క్లోజింగ్ దినం అవుతుంది. పిల్లలంతా కూడా డిఫరెంట్ అకాడమీస్ నుంచి అండ్ డిఫరెంట్ స్కూల్లో సెలెక్టెడ్ కోచింగ్ పొంది వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా ఈ లెవెల్కి వచ్చినారు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఫలితాలను తీసుకొస్తా ఉన్నారు. ఇది మా సంస్థకి మంచి ఒక ప్రతిష్టాత్మకంగా ఎవ్రీ ఇయర్ ఇది 10వ జోనల్ మీట్ స్టేట్ వైడ్గా నడపడం అనేది జరుగుతూ ఉంది. బాయ్స్కి వచ్చి పాల్వంచలో జరుగుతూ ఉన్నాయి ఖమ్మం డిస్ట్రిక్ట్లో. అక్కడ కూడా 7 జోన్ల విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ 1100 స్టూడెంట్స్ అనేది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ అసెంబ్లీ ఉన్నందువల్ల మా సెక్రటరీ గారు రాలేకపోయారు. అందుకని మా ఫైనాన్స్ ఆఫీసర్ కిరణ్మయ్య గారు రావడం జరిగింది. థ్యాంక్ యూ. స్పోర్ట్స్ పిల్లలు కాబట్టి వీళ్ళకు మంచి డైట్ అంటే 125 జనరల్ 55 ఉంది పిల్లలకి పర్ డే. ఇక్కడ 125 అనేది పర్ డైట్ ఉంది. ఎవ్రీడే చికెన్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఎవ్రీడే 2 eggs అనేవి మేము ఇస్తా ఉన్నాం. ఇవి కాకుండా వెజిటేరియన్స్కి పప్పు సాంబారు, ప్రతి పూట కూడా పప్పు సాంబార్ అనేది, తర్వాత పచ్చళ్ళు కూరలు అని ఎవ్రీడే ప్రతి భోజనంలో కూడా ఒక కూర, ఒక పచ్చడి, ఒక పప్పు, ఒక సాంబార్. నైట్ మాత్రం ఎవ్రీడే చికెన్ అనేది కల్పించడం జరిగింది. గేమ్స్ మీట్లో వచ్చినటువంటి పిల్లలందరూ ఇక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన డ్రెస్సులు కూడా రాత్రి ఇవ్వడం జరిగింది. ట్రాక్ షూట్ కానీ షూలు కానీ వాళ్ళకి ప్రత్యేకంగా రాత్రి మా కమ్మదానం పాఠశాలలో సిఓఈ కమ్మదానం గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లో మొత్తం స్టేట్ వైడ్ మొత్తం 7 జోన్స్ నుంచి 1190 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఆటల పోటీల కోసం మొత్తం సెలెక్టెడ్ స్టూడెంట్స్ రావడం జరిగింది. సుమారుగా 9 అంశాలలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అవి ఏమేమంటే హ్యాండ్బాల్, కబడ్డీ, ఖోఖో, ఇంకా చెస్, క్యారమ్స్, ఇలా కొన్ని ఐటమ్స్. అథ్లెటిక్స్లో కూడా రన్నింగ్లో 100 మీటర్స్ రన్నింగ్, 200 మీటర్స్ రన్నింగ్, 400 మీటర్స్ రన్నింగ్, రిలే, ఇట్లా ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా చక్కగా మేము ఇవాళ ఓపెనింగ్ సెరమనీ చేసుకున్నాము. 19, 20, 21 రోజు మేము క్లోజింగ్ సెరమనీ మధ్యాహ్నం 3 గంటలకు చేయాలని నిర్ణయించుకున్నాము. సో చాలా థ్యాంక్ యూ సో మచ్. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన గవర్నమెంట్కి మరియు మా సెక్రటరీ మేడం గారి ప్రోత్సాహము, తర్వాత మా వెనక ఉండి మేడం గారు ప్రతి అంశాన్ని, తర్వాత సకుర్ నాయక్ సార్ గారు జాయింట్ సెక్రటరీ 3 గారు మాకు ప్రతి నిమిషం గంటకి మాకు వర్క్ విషయాలు తెలుసుకుంటూ ఎలా చేయాలి, ఏం చేయాలని గైడెన్స్ ఇస్తూ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ కమ్మదానం స్టాఫ్, తర్వాత స్టేట్ వైడ్లో ఉన్న మా ప్రిన్సిపల్స్ అందరినీ పిలుచుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ కమిటీస్ ద్వారా చక్కని సౌకర్యాలను పిల్లలందరికీ అందివ్వడం జరిగింది. స్టేట్ ఆఫీసర్, మల్టీ జోన్ 2 నేను, తర్వాత జోనల్ ఆఫీసర్ 2, 6 and 7 నిర్మలా మేడం, తర్వాత ప్రిన్సిపాల్ విద్యుత్ లత, తర్వాత మిగతా స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేషన్ తోటి ఈ క్రీడా ప్రారంగణాన్ని ప్లస్ క్రీడలని నిర్వహిస్తున్నారు. నాకు ఎంతో సంతోషం ఇస్తుంది. ఇవన్నీ అంటే నాకు కూడా ఈ వర్క్ని అలాట్ చేసినందుకు, పిల్లలతో మళ్ళీ మేము ఉండడానికి అవకాశం ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభుత్వానికి మరియు మా సెక్రటరీ గారికి, అలుగు వర్షిణి గారికి, తర్వాత గైడెన్స్ చేస్తున్న మా మిగతా జేఎస్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ మినిస్టర్ యనమల రేవంత్ రెడ్డి గారు అండ్ అవర్ సెక్రటరీ అలుగు వర్షిణి గారు అండ్ అవర్ స్పోర్ట్స్ ఆఫీసర్ అండ్ జాయింట్ సెక్రటరీ సకుర్ నాయక్ గారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ చక్కటి అవకాశము మనందరికీ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే క్రీడలు చదువులో
ఒక క్రీడలకు భాగంగా ఉన్నాయి కాబట్టి అందులో ఎవరి ప్రతిభ ఎలా ఉందనేది వెలికి తీయడం కోసము వీళ్ళను నేషనల్, ఇంటర్నేషనల్ అట్లా ఇంకా ఏషియన్ గేమ్స్లలో కూడా ఆల్రెడీ పార్టిసిపేషన్ ఉంది మాది. ఇంకా కూడా డెవలప్ అయ్యి చివరికి ఒలింపిక్సే మా యొక్క ధ్యేయము. ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లాలి పిల్లలనేది మా యొక్క ఉద్దేశము. దాంతో మేము క్రీడలను బాగా డెవలప్ చేస్తున్నామండి. సో ఈ క్రీడలతోటి ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. ఆరోగ్యం మహాభాగ్యంతో పాటు మనకు తెలియకుండా ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. అలాగే టీం వర్క్ అనేది పిల్లల్లో ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. కోఆపరేషన్ అనేది, కోఆర్డినేషన్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్, ముఖ్యంగా పిల్లలు లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి దీనివల్ల. సో ఇవన్నీ ప్రయోజనాలతో ఉన్న ఈ గేమ్స్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 21వ తారీఖు వరకు ఈ గేమ్స్ జరుగుతాయండి. ఈ గేమ్స్లో 1170 మంది పిల్లలు, అలాగే ఒక 100 మంది పీఈటీలు, తర్వాత ఒక 100 మంది అంతా స్టాఫ్, వేరే స్టాఫ్ అంతా ఒక కోఆర్డినేషన్ తోటి ఈ క్రీడల్ని నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఉదయ భాస్కర్, ఈ టీంకు ఓవరాల్ ఇన్ఛార్జ్గా నేనే ఉన్నాను. టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం విద్యార్థులను అత్యున్నత స్థాయి అయినటువంటి ఒలింపిక్ స్థాయికి విద్యార్థులను తీసుకుపోవడం అనే కాన్సెప్ట్ తోటి క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముందుగా మేము సొసైటీ ప్రిపేర్ చేసినటువంటి జోనల్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ జోనల్ మీట్లో ఎవరైతే అత్యున్నతమైన నైపుణ్యం ప్రదర్శించారో ఆ విద్యార్థులందరినీ కూడా గేమ్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఒక 1 వీక్ కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ వెన్యూస్లలో ఆ వెన్యూస్లో క్యాంపింగ్ కండక్ట్ చేసుకొని స్టేట్ మీట్కి ఆ విద్యార్థులతో స్టేట్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ మీట్లో ఎవరైతే విద్యార్థులు ఇంకా ఎక్కువ నైపుణ్యం ప్రదర్శిస్తారో ఆ ప్రదర్శించిన విద్యార్థులను ఐఎస్ఎల్ అని మేము ఒక మీట్ కండక్ట్ చేస్తుంటాం. ఐఎస్ఎల్ అంటే ఇంటర్ సొసైటీ లీగ్ అంటారు దాన్ని. ఈ ఇంటర్ సొసైటీ లీగ్ కూడా ఇక్కడ నుంచి విద్యార్థులు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు మరి క్యాంప్ కండక్ట్ చేసుకొని ఐఎస్ఎల్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఐఎస్ఎల్ మీట్ ఇప్పుడు మా సోషల్ వెల్ఫేర్ సొసైటీని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ అకాడమిక్ ఇయర్. అది గచ్చిబౌలి స్టేడియంలో ఈ జనవరి 1st వీక్లో జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సొసైటీస్ ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ, సోషల్ వెల్ఫేర్ సొసైటీ, మైనార్టీ సొసైటీ, బీసీ వెల్ఫేర్ సొసైటీ, అదేవిధంగా ఈఎంఆర్ఎస్, ఏకలవ్య సొసైటీలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ 7 సొసైటీలు కలుపుకొని కండక్ట్ చేసేటువంటి మీట్ని ఇంటర్ సొసైటీ లీగ్ మీట్ అంటారు. ఆ మీట్ కోసమని ముందుగా జోనల్ మీట్ను, ఆ తర్వాత స్టేట్ మీట్ కండక్ట్ చేయడం. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి అత్యున్నత ప్రదర్శించినటువంటి విద్యార్థులను ఐఎస్ఎల్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి సెక్రటరీ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ మొత్తం కండక్ట్ చేసినటువంటి మల్టీ జోనల్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్ గారికి, ముఖ్యంగా ఈ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అయినటువంటి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా డిపార్ట్మెంట్ అందరి తరఫున చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇంతమంది ఎంకరేజ్ చేయడం అనేది చాలా అవసరం ఈ రోజు క్రీడా నైపుణ్యాన్ని. అంటే గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి గేమ్స్ ఆడిపించడానికి టైం దొరుకుతాం లేదు. కానీ మా సొసైటీకి వచ్చేటప్పటికి మాకు స్పెషల్గా ఈ గేమ్స్ కోసం మనకు ప్రత్యేకంగా టైం కేటాయించి మార్నింగ్ 5 to 6 o'clock వరకు గేమ్స్ కోసం టైం కేటాయించి, అదేవిధంగా ఈవినింగ్ కూడా 4:30 నుంచి 6 o'clock వరకు కూడా టైం కేటాయించి విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం మాకు కల్పించినటువంటి ఈ గొప్ప అవకాశానికి మరొకసారి సెక్రటరీ గారికి, అదేవిధంగా ఆఫీసర్లకు, ప్రిన్సిపల్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గమైన మా కమ్మదనం రెసిడెన్షియల్ క్యాంపస్లో చాలా కన్నుల పండుగగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకం. మరి రాష్ట్ర వ్యాప్తంగా 268 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నప్పటికీ మరి మా దగ్గర స్టేట్ లెవెల్ మీట్ జరగడం అనేది ఈ ప్రాంతంలో అందరికీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఉంటాయనేది అందరికీ తెలిసేలాగా నాకు అవకాశం కల్పించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా సంస్థను చాలా దిగ్విజయంగా అన్ని రంగాల్లో ముందుకు పోయేలాగా నడిపిస్తున్నటువంటి మా రాష్ట్ర కార్యదర్శి గారికి శ్రీ అలుగు వర్షిణి మేడం గారికి ధన్యవాదాలు. కార్యక్రమాలను అంటే ఈ స్పోర్ట్స్ మీట్ను నిర్వహించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేసినటువంటి పీఈటీలు అయితే, ప్రిన్సిపల్స్, అధికారులు అయితే, అదేవిధంగా విద్యార్థులు, చిన్నారులు, కళాకారులు, అదేవిధంగా మ్యూజిక్ టీచర్స్, లెక్చరర్స్ అందరూ కూడా ఒక యూనిటీగా ఈ మా క్యాంపస్లో ఉండడం అనేది నిజంగా మేము చేసుకున్నటువంటి ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారికి ఏ లోటు రాకుండా 24 గంటలు ఇక్కడే పర్యవేక్షిస్తూ మరి ఈ ప్రాంతవాసుల సహకారంతో ముఖ్యంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఎందుకంటే వారి యొక్క సహాయ సహకారాలు లేకుండా మేము ఏ పని చేయలేము. కాబట్టి వారు మాకు వారిచ్చిన ఆదేశాలతో మాకు ఇక్కడ నిత్యం విద్యార్థులకు వాటర్ ట్యాంకర్ అయితేనేమి, నిత్యం ఎలక్ట్రిసిటీ అయితేనేమి, ఏదైనా నేనున్నానంటూ వెనకుండి సారు ఈ విధంగా మాకు సపోర్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీడియా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, న్యూస్ పేపర్స్లోనైతేనేమి చాలా బాగా అంటే సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యే విధంగా అంటే పేద ప్రజలకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నది గవర్నమెంట్ అనేది అందరికీ తెలుస్తుందండి. చదువుతో పాటుగా ఆటలతో పాటుగా వారికి మంచి పౌష్టికాహారము. ఈ మధ్యనే ప్రభుత్వం 40% ఏదైతే డైట్ ఛార్జెస్ పెంచింది, 200% కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచడం నిజంగా మేము మా విద్యార్థులు చేసుకున్న పుణ్యంగా భావిస్తూ వారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారిచ్చినటువంటి అవకాశాలతో మా పిల్లలు నిజంగానే ఒలింపిక్స్లోనైతేనేమి మరి ఎవరెస్ట్ శిఖరం అంత విజయాలను అందిస్తారని, సమాజం బాగుపడేంత సిటిజన్స్గా ఎదుగుతారని మేము ఆశిస్తున్నాం.